పాడల్ టెన్నిస్ నయా కాన్సెప్ట్. పూర్తి వివరాలకు చదవండి రేపటి సాక్షి హైదరాబాద్ ఎడిషన్. మీది హైదరాబాదా? అప్పుడప్పుడు సరదాగానో లేక రెగ్యులర్గానో రెస్టారెంట్స్కి వెళుతుంటారా? అయితే మీ ఆరోగ్యం ప్రమాదంలో ఉన్నట్టే. వెజ్ నాన్ వెజ్ అన్న తేడా లేదు. కాంటినెంటల్, మెక్సికన్, చైనీస్, లెబనీస్, అరేబియన్, ఆంధ్ర అన్న భేదమూ లేదు. హోటల్, రెస్టారెంట్, టిఫిన్ సెంటర్, కెఫే, రోడ్డు సైడ్ బండి లాంటి డిఫరెన్స్ లేదు. అన్నింటిలో కామన్గా కనిపించేది మాత్రం కల్తీ ఆహారం. బయట ఫుడ్ తిన్నారో అంతే సంగతులు. రోగాల పాలు కావాల్సిందే, ఆసుపత్రి పాలు కావాల్సిందే, అప్పుల పాలు కావాల్సిందే. సరదాకి కావచ్చు, అవసరం కావచ్చు, వండుకునే సమయం లేక కావచ్చు. కారణం ఏదైనా సరే బయట మీరు తీసుకునేది ఆహారమే కాదు, విషం. కాస్తగా మిమ్మల్ని మృత్యు కౌగులిలోకి నెట్టేసే విషం. తింటే పోతారు. దీనిపైనే ఇవాల్టి మ్యాగజైన్ స్టోరీ. కళ్ళు మిరిమిట్లు గొలిపే కాంతులతో వెలిగిపోయే కొన్ని రెస్టారెంట్స్, కళ్ళు పొడుచుకొని చూసినా ఏం కనిపించని విధంగా తినేటప్పుడు ప్రైవసీకి గ్యారంటీ ఇచ్చే మరికొన్ని రెస్టారెంట్స్, డిఫరెంట్ థీమ్స్తో హల్చల్ చేసే హోటల్స్, కాంటినెంటల్ నుంచి మొదలు పెడితే మెక్సికన్, లెబనీస్ అంటూ ప్రపంచ రుచులను టేబుల్ మీద పరిచే రెస్టారెంట్స్, సాంప్రదాయ లుక్తో ఇంటి రుచిని మైమరిపిస్తామని హామీ ఇచ్చే హోటల్స్, ఫ్రెండ్లీ బడ్జెట్ అంటూ ప్రామిస్ చేసే హోటల్స్. ఒకటేమిటి, భాగ్యనగరంలో దొరకని ఫుడ్ అంటూ ఉండదు, దొరకని డిష్ అంటూ ఉండదు. కానీ ఆ ఫుడ్లో నాణ్యత, ఆ ఫుడ్ మన ఆరోగ్యానికి ఇచ్చే హామీ ఎంత? ఈ ప్రశ్నలకు సమాధానం తెలిస్తే మాత్రం మీ గుండె ఆగిపోతుంది. ఎందుకంటే హైదరాబాద్ రెస్టారెంట్స్లో కల్తీ ఆహారం హల్చల్ చేస్తోంది. మీరు బయట తినే ఆహారమే మీ ఆరోగ్యాన్ని కాస్తగా తినేస్తుంది. పొల్యూషన్, బిజీ లైఫ్ స్టైల్, పాపులేషన్, మహానగరాలను ఇలాంటి సమస్యలు సవాల్ చేస్తూనే ఉంటాయి. ఇది ప్రపంచం అంతటా ఉంది. కానీ హైదరాబాదీలను మాత్రం వీటితో పాటు మరో సమస్య వెంటాడుతోంది. అదే ఆహార కల్తీ. కోటికి మించిన జనాభాతో నగరం ఎప్పుడూ కళకళలాడిపోతూ ఉంటుంది. పగలు రాత్రి కూడా తెలియనంతగా జనంతో కిటకిటలాడుతూ ఉంటుంది. ఉరుకులు పరుగుల జీవితం, మారిన లైఫ్ స్టైల్. ఫలితం హైదరాబాద్ లో హోటల్లో తినడం అంటే కేవలం సరదా మాత్రమే కాదు, అది అవసరంగా మారిపోయింది, తప్పనిసరి అయిపోయింది. ఉదయం మొదలు అర్ధరాత్రి వరకు వేలాది హోటల్స్ కస్టమర్స్ తో కిటకిటలాడుతూనే ఉంటాయి. స్ట్రీట్ ఫుడ్ నుంచి రకరకాల థీమ్ రెస్టారెంట్స్ వరకు కస్టమర్స్ తో కళకళలాడుతూనే ఉంటాయి. ఈ నేపథ్యమే ఆహార కల్తీకి భాగ్యనగరాన్ని కేర్ ఆఫ్ అడ్రస్ గా మార్చేసింది. గతంలో జీహెచ్ఎంసీ ఆధ్వర్యంలో ఫుడ్ సేఫ్టీ అధికారులు హోటల్స్ పై దాడులు నిర్వహించేవారు. అయితే ఫుడ్ సేఫ్టీ అధికారులు హోటల్ యాజమాన్యాలతో, రెస్టారెంట్ ఓనర్లతో కుమ్మక్కవడంతో ఆ దాడుల విషయం ముందే లీక్ అయ్యేది. దీంతో జీహెచ్ఎంసీ ఫుడ్ సేఫ్టీ డిపార్ట్మెంట్స్ ని కలిపి స్పెషల్ టాస్క్ ఫోర్స్ ఏర్పాటు చేశారు. రైడ్ చేసే 5 నిమిషాల ముందు వరకు ఏ రెస్టారెంట్ కి వెళ్తున్న సంగతి టాస్క్ ఫోర్స్ లో సభ్యులకు కూడా తెలియదు. ఇంత పకడ్బందీగా ఏర్పాట్లు చేసుకుని వరుస దాడులు నిర్వహించి గ్రేటర్ హైదరాబాద్ లో కల్తీ ఆహారంతో చెలరేగిపోతున్న ఎన్నో హోటల్స్ బండారం బయట పెట్టడం మొదలుపెట్టింది ఫుడ్ సేఫ్టీ డిపార్ట్మెంట్. ఇంత జరిగిన తర్వాత కూడా పరిస్థితిలో ఏమాత్రం మార్పు రాలేదని నేషనల్ క్రైమ్ రికార్డ్స్ బ్యూరో రిపోర్ట్ తేల్చి చెప్తోంది. దేశంలోనే ఆహార కల్తీలో హైదరాబాద్ కి పోటీ ఇచ్చే నగరమే లేదని ఆ నివేదిక స్పష్టం చేస్తోంది. కుళ్ళిన పదార్థాలు, రోజుల తరబడి నిల్వ ఉంచిన మాంసం, లేబుల్ లేని కాలం చెల్లిన ఆహారం, ఆహార ఉత్పత్తులు, ఇలా ఒకటేంటి అన్ని కోణాల్లో కల్తీకి హైదరాబాద్ హోటల్స్ కేర్ ఆఫ్ అడ్రస్ గా నిలుస్తున్నాయి. హైదరాబాద్ లో మోమోస్, మయోనైజ్ తిని ఒక మహిళ మృతి చెందిన ఘటన జరిగి నెల రోజులు కూడా అవలేదు. అలానే కల్తీ ఆహార పదార్థాలు కలిసిన మోమోస్ తిని 60 మంది అస్వస్థతకు గురయ్యారు. భాగ్యనగరం మొత్తం ఉలిక్కి పడేలా చేసింది ఈ ఘటన. అలానే నగరంలో మయోనైజ్ తిని అనారోగ్యం బారిన పడిన ఘటనలు అనేకం జరగడంతో తెలంగాణ వ్యాప్తంగా మయోనైజ్ ని ప్రభుత్వం నిషేధించింది. ఒకవైపు ఫుడ్ సేఫ్టీ డిపార్ట్మెంట్ దాడుల్లో విచ్చలవిడిగా బయటపడుతోన్న ఆహార కల్తీ, మరోవైపు ఏకంగా ప్రాణాలే తీసేస్తున్న కల్తీ ఆహారం. ఇలా బయటి ఫుడ్ తినాలంటేనే భాగ్యనగర వాసులు భయపడుతోన్న వేళ మరో బాంబు పేల్చింది నేషనల్ క్రైమ్ రికార్డ్స్ బ్యూరో. దేశవ్యాప్తంగా ఫుడ్ సేఫ్టీపై నేషనల్ క్రైమ్ రికార్డ్స్ బ్యూరో నిర్వహించిన సర్వేలో హైదరాబాద్ చివరి స్థానంలో నిలిచింది. అలానే ఆహార కల్తీ విషయంలో దేశంలోనే మొదటి స్థానంలో నిలిచింది. మీరు విన్నది నిజమే, ఫుడ్ సేఫ్టీలో హైదరాబాద్ ది చిట్ట చివరి స్థానం.
కానీ ఆహార కల్తీలో మాత్రం భాగ్యనగరమే ఫస్ట్. నేషనల్ క్రైమ్ రికార్డ్స్ బ్యూరో ఫుడ్ సేఫ్టీపై దేశంలోని 19 ప్రధాన నగరాల్లో సర్వే నిర్వహించింది. ఈ 19 ప్రధాన నగరాల్లోనూ కల్తీ ఆహారంలో హైదరాబాద్ టాప్ ప్లేస్ లో నిలిచింది. గడిచిన 2 నెలల వ్యవధిలో నమోదైన ఫుడ్ పాయిజన్ కేసుల్లో 84% హైదరాబాద్ లోనే నమోదయ్యాయి. 62% హోటల్స్ గడువు తీరిన, పాడైపోయిన, కుళ్ళిన ఆహారాన్ని కస్టమర్స్ కి వడ్డిస్తున్నట్టు సర్వేలో వెల్లడైంది. వ్యూవర్స్ వింటున్నారా? 10% కాదు, 20% హోటల్స్ కాదు, 62% హోటల్స్ లో విక్రయిస్తున్న ఆహారంలో కల్తీ జరిగిందని నేషనల్ క్రైమ్ రికార్డ్స్ బ్యూరో చెప్తోంది. ఇక బిర్యానీ శాంపిల్స్ లో ప్రమాదకరమైన కలర్స్ వాడుతున్నట్టు ఈ సర్వేలో గుర్తించారు. కాసుల వేటలో పడిపోయిన హోటల్స్ నిర్వాహకులు ప్రపంచవ్యాప్తంగా గుర్తింపు పొందిన హైదరాబాద్ బిర్యానీ ప్రతిష్ట దెబ్బతీయడానికి, ప్రజల ఆరోగ్యాలను పాడు చేయడానికి కంకణం కట్టుకున్నారన్నమాట. ఇప్పుడు మీరే అనుకుంటా ఉంటారు, అరే నాకు కొంచెం కడుపు అప్సెట్ తోటి వచ్చాను, లేదంటే కొంచెం లూజ్ మోషన్స్ అయ్యాయి అని చెప్పి డాక్టర్ దగ్గరికి వెళ్తూ ఉంటారు. ఏం చేశారు అంటే, నేను బయట ఫుడ్ తిన్నాను సార్ అంటారు. ఆ బయట ఫుడ్ ఎక్కడి తిన్నారు, ఎలాంటి ఫుడ్ తిన్నారు, దాంట్లో ఏమేమి పదార్థాలు వాడారు, మీరు ఎప్పుడైనా చెక్ చేశారా? ఎవరు చెక్ చేసే అవకాశమే లేదు. మంచి రెస్టారెంట్స్ పరిస్థితి కొన్నిట్లో అలానే ఉంటుంది, మనం రోడ్ సైడ్ తిన్నా కూడా అలానే ఉంటుంది. సో ఫుడ్ అడల్టరేషన్ అనేది ఈ రోజుల్లో మనం చూసే బిగ్గెస్ట్ ప్రాబ్లం. కలర్స్ కూడా యాడ్ చేయాలి. బేసికల్లీ ఇప్పుడు ఈ కలరింగ్ ఏజెంట్స్ అనేది ఏవేవి వాడాలనేది క్లియర్గా FSSAI ఒక గైడ్ లైన్ అనేది రిలీజ్ చేసింది అనమాట. ఇప్పుడు మీరు చూస్తే చికెన్ 65 అంటే ఖచ్చితంగా ఎరుపు రంగులో ఉండాల్సిందే. మీరు ఎప్పుడైనా ఎరుపు రంగులో చికెన్ లేకుండా చూసారా? ఏదైనా ఖచ్చితంగా కలర్ వాడుతూనే ఉంటారు. అదొకటే కాకుండా ఒక కర్రీకి కలర్ రావాలంటే వాళ్ళు ఒక రకమైన కలర్ వేయాల్సిందే. మేతి చెమన్ ఆఫ్ కోర్స్ పాలకూరలో చేస్తాం, కానీ స్టిల్ ఒక రకమైన గ్రీన్లో ఉంటుంది. ఎక్కడి నుంచి వస్తుంది ఆ కలర్? బికాస్ కలరింగ్ ఏజెంట్ అనేది యాడ్ చేస్తుంది. ఈ కలరింగ్ ఏజెంట్స్ ఎలా వాడాలి అనేది క్లియర్ కట్గా మనకి ఈ FSSAI వాళ్ళు డిసైడ్ చేశారు, కానీ అది ఎవ్వరూ పట్టించుకోరు. 90% ఆఫ్ ద టైం ఆ కలర్ రావాలి, ఆ ప్రజెంటేషన్ ఉండాలి. దానివల్ల ఎటువంటి సైడ్ ఎఫెక్ట్స్ వస్తున్నాయి అనేది తినేవాళ్ళం ఫస్ట్ మనం పట్టించుకోము, ఆ తర్వాత చేసేవాళ్ళు వాళ్ళు అంతకంటే వాళ్ళకి దాని మీద ధ్యాస. నేషనల్ రెస్టారెంట్ అసోసియేషన్ ఆఫ్ ఇండియా లెక్కల ప్రకారం ఈ ఏడాది జూన్ చివరికి హైదరాబాద్ లో 74,807 రెస్టారెంట్లున్నాయి. ఇవి కాకుండా తగిన అనుమతులు లేకుండా ఏర్పాటు చేసిన హోటల్స్, రెస్టారెంట్లు వేల సంఖ్యలో ఉంటాయి. ఏటా ఈ హోటల్స్ ద్వారా వేల కోట్లలో వ్యాపారం జరుగుతోంది. ఇంత భారీ స్థాయిలో ఫుడ్ బిజినెస్ జరుగుతున్నప్పటికీ హోటల్స్ లో ఆహార నాణ్యతను పరిశీలించే విషయంలో రాష్ట్ర అధికార యంత్రాంగం బాగా వెనకబడింది. మానవ వనరుల కొరత కారణంగా పర్యవేక్షణ అసలే ఉండడం లేదు. హైదరాబాద్ లో 74,000 రెస్టారెంట్స్ ఉంటే కేవలం 23 మందే ఫుడ్ ఇన్స్పెక్టర్లున్నారు. అంటే ప్రతి 3,552 రెస్టారెంట్లకు ఒక ఆహార తనిఖీ అధికారి ఉన్నారన్నమాట. దీన్ని బట్టి ఫుడ్ ఇన్స్పెక్టర్ల కొరత ఎంత ఉందో అర్థం చేసుకోవచ్చు. నేషనల్ క్రైమ్ రికార్డ్స్ బ్యూరో తాజా సర్వే హైదరాబాద్ హోటల్స్ లో ఫుడ్ ఎంత ప్రమాదకరమో తేల్చి చెప్పేసింది. నాణ్యతా ప్రమాణాలు పాటించని హోటల్స్ కొన్ని, కుళ్ళిన ఆహార పదార్థాలని స్టోర్ చేసే హోటల్స్ కొన్ని, కాలం చెల్లిన వస్తువులను అమ్మే రెస్టారెంట్స్ మరికొన్ని. మొత్తం మీద హోటల్స్ ఎంత రిచ్ లుక్ లో ఉన్నా ఫుడ్ మాత్రం నాసిరకమే, కాదు విషమే. కాస్తగా మిమ్మల్ని మృత్యు కౌగిలిలోకి నెట్టే విషం. సీరియస్ రైడ్స్ జరిగినప్పుడు చాలా రెస్టారెంట్స్ బతుకు బయటపడుతుంది, కానీ తర్వాత కథ మామూలే. మరి ఇప్పటికైనా హైదరాబాద్ వాసులకు నాణ్యతతో కూడిన ఆహారం హోటల్స్ లో దొరుకుతుందన్న భరోసాని ప్రభుత్వ యంత్రాంగం ఇస్తుందా లేదా అన్నది మాత్రం ప్రశ్నార్థకంగానే ఉంది. మద్యపానం ఆరోగ్యానికి హానికరం, ధూమపానం క్యాన్సర్ కారకం, పొగాకు ఉత్పత్తుల వినియోగం ప్రాణాంతకం. ఇప్పుడు వీటి పక్కన హైదరాబాద్ హోటల్స్ లో తినడం ప్రాణాలకు ప్రమాదం అని చేర్చాలా? 1 కోటి మందికి పైగా నివాసం ఉంటున్న నగరం, విశ్వనగరంగా గర్వంగా తన ఉనికిని చాటుకుంటోంది హైదరాబాద్. దేశంలో మాత్రమే కాదు, ప్రపంచంలోని సురక్షిత నగరాల్లో ఒకటిగా నిలుస్తోంది. ఇలాంటి నగరంలో రెస్టారెంట్కి వెళ్లాలంటేనే భయపడే పరిస్థితికి కారణం ఎవరు? ఫుడ్ సేఫ్టీ దాడులు చేస్తుంది, సీల్ వేస్తుంది, ఆ తర్వాత మళ్ళీ షరామామూలే. మెట్రో లైఫ్ స్టైల్లో రెస్టారెంట్స్ ఒక భాగమైపోయాయి. అంటే హైదరాబాదీస్ తమకు తెలియకుండానే తమ ఆరోగ్యాన్ని రెస్టారెంట్స్కి బలిచ్చేస్తున్నారా? డబ్బు సంపాదించడమే అంతిమం, దానికోసం ఎన్ని అడ్డదారులు తొక్కినా పర్వాలేదు అన్నట్టుగా తయారైంది హైదరాబాద్ లోని మెజారిటీ రెస్టారెంట్స్ నిర్వాహకుల తీరు. హైదరాబాద్ లో ఇక్కడ అక్కడ అనే తేడా లేకుండా మెజారిటీ చోట్ల ఆహార కల్తీ జరుగుతోంది.
నేషనల్ క్రైమ్ రికార్డ్స్ బ్యూరో తాజా సర్వే చూసి హైదరాబాద్ వాసులు మాత్రమే కాదు, దేశ ప్రజలంతా హడలిపోతున్నారు. ఎందుకంటే హైదరాబాద్ మహానగరంలో కేవలం తెలుగు రాష్ట్రాలకు చెందిన వాళ్లే కాదు, దేశం నలుమూలల నుంచి అనేక సంస్కృతుల ప్రజలు ఇక్కడ నివసిస్తున్నారు. ఆహార కల్తీ కేంద్రంగా హైదరాబాద్ హోటల్స్ చుట్టూ రేగుతున్న కలకలం కొత్తేం కాదు. గతంలోనూ ఇదే నేషనల్ క్రైమ్ రికార్డ్స్ బ్యూరో భాగ్యనగరంలో ఫుడ్ సేఫ్టీ భయపెట్టే స్థాయిలో ఉందని అనేక నివేదికలు ఇచ్చింది. 2022 సంవత్సరంలో దేశంలోని 19 ప్రధాన నగరాల్లో మొత్తం 291 ఆహార కల్తీ కేసులు నమోదయ్యాయి. అందులో ఏకంగా 246 కేసులు ఒక్క హైదరాబాద్లోనే నమోదవడం గమనించాల్సిన అంశం. 19 నగరాల్లో నమోదైన కేసుల్లో 84% కేసులు హైదరాబాద్లోనే నమోదయ్యాయన్నమాట. నాడే దేశంలోనే ఆహార కల్తీలో హైదరాబాద్ ఫస్ట్ అన్న చేదు నిజం అందరూ ఉలిక్కి పడేలా చేసింది. కానీ ఇప్పటికీ పరిస్థితిలో ఏమాత్రం మార్పు రాలేదు. 2 ఏళ్ల తర్వాత కూడా పరిస్థితిలో ఏమాత్రం మార్పు రాలేదు. హైదరాబాద్లోని మెజారిటీ హోటల్స్ కస్టమర్స్ ప్రాణాలతో చెలగాటమాడుతున్నాయి. అటు ఫుడ్ సేఫ్టీ అధికారుల తీరు మీద కూడా అనేక విమర్శలు, ఆరోపణలు ఉన్నాయి. ఏవో కొన్ని హోటల్స్, రెస్టారెంట్స్ లో తనిఖీలు నిర్వహించడం, నాసిరకం ఫుడ్, అపరిశుభ్రత, కల్తీ ప్రొడక్ట్స్ కనిపిస్తే నోటీసులు ఇవ్వడం, నామమాత్రపు ఫైన్ విధించి వదిలేస్తున్నారన్న ఆరోపణలున్నాయి. దీంతో ఆహారం కల్తీ చేసే వారికి భయం లేకుండా పోతోంది. హైదరాబాద్ లోని అనేక హోటల్స్, రెస్టారెంట్స్, బేకరీలు, మండీలు, ఐస్ క్రీం పార్లర్లు, కాఫీ షాప్లలో పరిస్థితి ఇది. పాడైపోయిన పదార్థాలు, కాలం చెల్లిన మసాలాలు, వంటగదులు అపరిశుభ్రం, మళ్లీ నూనెల వినియోగం, అనేక చోట్ల ఇవే దారుణాలు నిత్యం జరుగుతున్నాయి. కల్తీ ఆహారం తీసుకుంటే ఫుడ్ పాయిజనింగ్ అవుతుంది. తిన్న తర్వాత మనకేం కాలేదంటే అది నాణ్యమైన ఆహారమే అన్న భావన చాలా మందిలో ఉంటుంది. కానీ అది తప్పు. కిచెన్ లో అపరిశుభ్ర వాతావరణం నుంచి పదే వినియోగించే నూనెలు, నిల్వ ఉంచిన ఆహార పదార్థాలతో తయారు చేసే ఆహారం వల్ల అప్పటికప్పుడు అనారోగ్య సమస్యలు తలెత్తకపోవచ్చు. కానీ నెమ్మదిగా అది తన ప్రభావం చూపిస్తుంది. శరీరంలోని అన్ని అవయవాలపై కల్తీ ఆహార ప్రభావం పడుతుందని, చివరికి లివర్, కిడ్నీల పనితీరును కూడా తీవ్ర స్థాయిలో ప్రభావితం చేసి తీవ్ర అనారోగ్యానికి గురిచేస్తుంది. అందుకే హోటల్స్ యాజమాన్యాల మీద నమ్మకం పెట్టుకోవడం, అధికార యంత్రాంగం మీద నమ్మకం పెట్టుకోవడం కన్నా ప్రజలంతా ఎవరి జాగ్రత్తలో వారు ఉండాలని వైద్యులు స్పష్టం చేస్తున్నారు. హైదరాబాద్లో ఆల్మోస్ట్ 1,50,000 మంది ఈ రోజువారీగా దోశలు, లేదంటే మోమోస్, లేకపోతే చైనీస్ బండ్లు, లేదంటే పానీపూరి పండ్లు ఉన్నాయి. ఇన్ని వాటి మీద నిఘా పెట్టడం అనేది ఆల్మోస్ట్ ఇంపాసిబుల్. సో ఇక్కడ ఎవరైతే మనం తింటున్నామో, ఎవరైతే మనం కొంటున్నామో, ఎక్కడి నుంచి అయితే మనం తీసుకుంటున్నామో మనమే జాగ్రత్త వహించి జాగ్రత్త పడడం తప్పించి వేరే ఇది లేదు. సో ప్రైమరీగా మీరు ఎక్కడికి వెళ్ళినా సరే చూసుకోవాల్సింది ఫుడ్ ఎప్పుడైనా సరే వేడిగా ఉండాలి. ఆ తర్వాత నిల్వ ఉంచిందా లేదా అనేది తెలుసుకునే ప్రయత్నం చేయాలి. ఆయిల్ ఎలాంటిది వాడుతున్నారు ఏంటి అనేది చూడొచ్చు. ఎటువంటి రెస్టారెంట్లో అయినా సరే మీరు కిచెన్ లోపలికి వెళ్ళి ఒకసారి చూసి వస్తానంటే ఎవ్వరూ వద్దనరు. నెక్స్ట్ మీరు తినే ఆహారం ఎటువంటిది ఏంటిది అనేది చూసుకొని తినడం చాలా అవసరం. ఎక్కువ వరకు ప్రోటీన్ అనేది ఉండాలి, కార్బోహైడ్రేట్ అనేది తక్కువ ఉండాలి. పెరిగిన ఆదాయం కావచ్చు, మెట్రో లైఫ్ స్టైల్ కావచ్చు, ఉద్యోగ వ్యాపార బాధ్యతల వల్ల 3 పూట్ల ఇంట్లో వండుకోవడానికి సమయం దొరక్కపోవడం కావచ్చు, లేదా భిన్నమైన రుచులు చూడాలన్న ఆసక్తి కావచ్చు, మొత్తం మీద వీక్లీ ఒక్కసారైనా రెస్టారెంట్ కి కుటుంబం అంతా కలిసి వెళ్లడం అనేది సర్వసాధారణమైపోతోంది. దీంతో చిన్నతనం నుంచి కల్తీ ఆహారాన్ని పిల్లలు తీసుకుంటున్నారని, దీంతో వాళ్ల ఆరోగ్యంపై ఇది మరింత ప్రభావం చూపిస్తుందని వైద్యులు హెచ్చరిస్తున్నారు. అనేక క్యాన్సర్లకి కూడా నిల్వ ఉంచిన ఆహారం, ప్రాసెస్ చేసిన ఆహారం కారణమని స్పష్టం చేస్తున్నారు. బయట ఆహారం తినడం తగ్గించకపోతే తీవ్రమైన అనారోగ్య సమస్యలు ఎదుర్కోక తప్పదని వైద్యులు చెప్తున్నారు. మనం తినే డైట్ చాలా మేజర్ రోల్ ప్లే చేస్తుంది. సో ఐ వుడ్ సజెస్ట్ మ్యాక్సిమం హోమ్ ఫుడ్స్, ఇంట్లో కుక్ చేసిన ఫుడ్స్ అలా అవే తీసుకోండి. మీకు నచ్చిన ఇంగ్రీడియంట్స్తోని డిఫరెంట్ రెసిపీస్గా ట్రై చేసి ఇంట్లోనే ప్రిపేర్ చేసుకోవడానికి ట్రై చేయండి. ఐ నో ఇవాళ రేపు బయట తినొద్దు అని అంటే ఎవరు ఊరుకోరు, కానీ అట్లీస్ట్ డైలీ, వీక్లీ వన్స్ అట్లా కాకుండా మంత్లీ వన్స్ ఆర్ ట్వైస్ అట్లా బయట ఫుడ్ చూసుకోండి. అది కూడా మంచి హైజీనిక్గా ఉండే రెస్టారెంట్స్ అయినా హోటల్స్ అయినా సెలెక్ట్ చేసుకొని అలా బయట తినండి. అదర్వైజ్ మేజర్గా ఇంట్లో మంచిగా హోమ్ కుడ్ ఫ్రెష్గా అన్ని ఇంగ్రీడియంట్స్ తోటి వెజిటబుల్స్, ఫ్రూట్స్ అన్నీ ఇంక్లూడ్ అయ్యేటట్టు చూసుకోండి డైట్లో. ఒకవైపు భాగ్యనగరంలో ఫుడ్ సేఫ్టీ అధికారులు ఆకస్మిక దాడులు చేస్తూనే ఉన్నారు.
ఆ దాడుల్లో ఎన్ని రకాలుగా రెస్టారెంట్స్ ప్రజారోగ్యానికి ప్రమాదకరంగా మారాయో చూస్తే వణుకు పుడుతోంది. నిల్వ ఉంచిన ఆహార పదార్థాలు, కుళ్ళిన ఆహార పదార్థాలు మాత్రమే కాదు, చివరికి ఆహార పదార్థాలు సర్వ్ చేసే పాత్రలను కూడా సరిగా శుభ్రం చేయని హోటల్స్ ఫుడ్ సేఫ్టీ అధికారుల రైడ్స్ లో దర్శనమిస్తూనే ఉన్నాయి. నిజానికి ఆహార భద్రత అధికారుల తనిఖీల్లో ఇంత ఘోరమైన స్థితిలో రెస్టారెంట్స్ దొరికిపోవడం ఇదేం కొత్త కాదు. ఎన్నిసార్లు దాడులు చేసినా, ఎన్నిసార్లు ఫైన్స్ వేసినా హోటల్స్ తీరులో ఏమాత్రం మార్పు రావడం లేదనడానికి నేషనల్ క్రైమ్ రికార్డ్స్ బ్యూరో తాజా సర్వేనే ఉదాహరణ. నిజానికి హైదరాబాద్ లాంటి నగరాల్లో రెస్టారెంట్స్ ఎప్పుడూ కస్టమర్స్ తో కిటకిటలాడుతూ ఉంటాయి. అంటే వ్యాపారం జరగని పరిస్థితే ఉండదు, లాభాలకు కొద ఉండదు. అయినా అధిక లాభాల కోసం కక్కుర్తిపడి వినియోగదారుల ప్రాణాలతో చెలగాటమాడుతున్నాయి అనేక హోటల్స్. కంటికి అందంగా కనిపించే ఆహారం అత్యంత దారుణంగా మీ ఆరోగ్యానికి హాని చేస్తుంది. వేడి వేడిగా పొగల కక్కుతూ మిమ్మల్ని ఊరించే ఆహారం చల్లగా మీ ఆయువు తీసేస్తుంది. మేం దాడులు చేస్తూనే ఉన్నామంటారు ఫుడ్ సేఫ్టీ అధికారులు. మేం నిబంధనలు పక్కాగా పాటిస్తున్నాం. ఎక్కడో 1-2 ఘటనలు జరిగితే అందరినీ అదే ఘాటిన కట్టకండి అంటాయి హోటల్ యాజమాన్యాలు. అంతా బానే ఉంది, కానీ కల్తీ ఆహారం మాత్రం హైదరాబాదు వాసుల ఉసురు తీస్తోంది. రకరకాల జబ్బుల పాలు చేస్తోంది, అప్పుల పాలు చేస్తుంది. దీనికి పరిష్కారం ఏంటి? కస్టమర్స్ ప్రాణాలతోనే చెలగాటమాడే రెస్టారెంట్స్ ని ఏం చేయాలి? రుచికి, శుభ్రతకు పెట్టింది పేరు. మా ఆతిథ్యాన్ని మీరు జీవితంలో మర్చిపోలేరు. ప్రపంచ రుచులన్నీ ఒకే చోట మీకోసం. ఇలా మొదలు పెడితే రెస్టారెంట్స్ చేసే పబ్లిసిటీ అంతా ఇంతా కాదు. ఆ హడావుడికి తగినట్టుగా రెస్టారెంట్స్లోని డైనింగ్ ఏరియా కూడా రకరకాల థీమ్స్తో మనల్ని మైమర్చిపోయేలా చేస్తాయి. కానీ అసలు భాగవతమంతా కిచెన్లోనే దాగి ఉంది. కస్టమర్స్కి కిచెన్లో ప్రవేశం ఉండదు. అక్కడ ఏం జరుగుతుందో తెలీదు, తెలుసుకునే అవకాశమూ ఉండదు. కుళ్ళిపోయిన మాంసం, ఎక్స్పైరీ డేట్ దాటిన ప్రోడక్ట్స్, కల్తీ మసాలాలు, ఏమాత్రం నాణ్యత లేని పదార్థాలు, ఇలా చెప్పుకుంటూ పోతే భాగ్యనగరంలోని రెస్టారెంట్స్ కిచెన్స్ కస్టమర్ల ఆరోగ్యాన్ని శపిస్తున్నాయి. చిన్నా చితకా హోటల్స్, రెస్టారెంట్స్ అయితే శుచి శుభ్రత పాటించవని అందరిలో ఒక నమ్మకం. అందులో నిజం లేకపోలేదు. అదే సమయంలో ఈ కారణం వల్లే నగరవాసులు ఫేమస్ రెస్టారెంట్స్కి వెళ్లడానికే మొగ్గు చూపుతూ ఉంటారు. మధ్యతరగతి ప్రజలు కూడా తన ఆర్థిక స్థాయికి మించి ఖర్చు చేయడానికి సిద్ధమయ్యేది నాణ్యతతో కూడిన ఆహారం దొరుకుతుంది అన్న నమ్మకంతోనే. అయితే ఆ గట్టి నమ్మకం కేవలం గుడ్డి నమ్మకమే అని ఫుడ్ సేఫ్టీ అధికారులు జరుపుతున్న అనేక దాడుల్లో బయటపడుతూనే ఉంది. అదే సమయంలో తమ ప్రమేయం లేకుండానే కల్తీ జరిగే పరిస్థితిని అధికార యంత్రాంగమే అరికట్టాలి అని హోటల్ యాజమాన్యాలు చెబుతున్నాయి. హోటల్కి సంబంధించి మెయిన్గా చూడాల్సింది ఒకటి హైజీనిక్ కండిషన్స్, రెండవది షెఫ్. సో ఈ రెండు ముఖ్యంగా మేము 100% మేము సెలెక్ట్ చేసుకోవడానికి ఒక ఆప్షన్ ఉంటుంది. బట్ మెటీరియల్ మనం మార్కెట్ నుంచి తెచ్చినప్పుడు మ్యాక్సిమం ఎఫ్ఎస్ఎస్ఐ ఉన్న సర్టిఫికేషన్ ఉన్న వస్తువులు ఏవైతే ఉన్నాయో అవి తీసుకురావడానికి మేజర్గా మేము కూడా ప్రయత్నం చేస్తూ ఉంటాం. అవి మార్కెట్లో డూప్లికేట్ ఉన్నాయా, ఒరిజినల్ ఉన్నాయా, లేకపోతే ఏమంటారు వాళ్ళు ప్రిపేర్ చేసి వేసుకుంటున్నారా అనేది మేము జడ్జి చేయడానికి ఎలాంటి ఆస్కారము ఉండదు. హైదరాబాద్లోని రెస్టారెంట్స్ కల్తీ ఆహారంతో చెలరేగిపోవడానికి అధికారుల తీరే కారణం అంటున్నారు పరిశీలకులు. చిన్న చిన్న మొత్తాల్లో ఫైన్ వేసి వదిలేయడంతో హోటల్స్ నిర్వాహకుల్లో భయం లేకుండా పోయింది అంటున్నారు. కఠిన శిక్షలు విధించేలా చర్యలు తీసుకోవడంతో పాటుగా నిరంతరం రైడ్స్ నిర్వహిస్తున్నప్పుడు మాత్రమే నాణ్యమైన ఆహారం ప్రజలకు అందుబాటులోకి వస్తుందని స్పష్టం చేస్తున్నారు. హైదరాబాద్లో వేల హోటల్స్ ఉన్నాయి. వీధిలో ఉండే కేఫ్ల నుంచి మొదలు పెడితే పెద్ద పెద్ద రెస్టారెంట్స్, స్టార్ హోటల్స్ వరకు ఎవరి స్థాయిలో వాళ్ళకి ఫుల్ బిజినెస్ ఉంటుంది. రాబోయే రోజుల్లో మరింతగా నగరం విస్తరిస్తుంది, బిజినెస్ పెరుగుతుంది తప్ప తగ్గదు. ఇంత పాజిటివ్ వెదర్లో కూడా ఆహారాన్ని కల్తీ చేసి లాభాలు గడించాలి అన్న మనస్తత్వాన్ని హోటల్స్ అసోసియేషన్స్ కూడా తప్పుపడుతున్నాయి. అలానే కల్తీ జరిగిందని నిర్ధారణ కాక మునిపే శాంపిల్స్ తీసుకునే సమయంలోనే ఆహార కల్తీ అంటూ అధికారులు ప్రచారం చేయడం వల్ల చాలా నష్టపోవాల్సి వస్తుందని రెస్టారెంట్స్ నిర్వాహకులు చెప్తున్నారు.
రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ప్రకారం వాళ్ళకు బుక్ ఆఫ్ రూల్స్ ఉంటాయి. దాంట్లో ఏం చేయాలి, డూస్ డోంట్స్ అని తెలుసుకొని రావాలి. డూస్ డోంట్స్ లేకుండా ఒక హెడ్ క్యాప్స్ ఉండవు, ఆప్రాన్స్ ఉండవు, ఏమీ ఉండవు, గ్లోవ్స్ ఉండవు, డైరెక్ట్గా వచ్చి ఫుడ్ ముట్టుకోవడము, లేకపోతే శాంపుల్స్ ఇష్టం వచ్చినట్టు కలెక్ట్ చేయడం. మొన్న రీసెంట్గా మా హోటల్కి వచ్చి 4 కిలోల లవంగాలు, 5 కిలోల యాలకులు, వీటికి బ్యాచ్ నెంబర్ లేదు అంటారు. యాలకులు లవంగాలు 5 కిలోల శాంపుల్స్ ఎలా కలెక్ట్ చేశారో నాకు ఇది ఇప్పుడు అర్థం కాలేదు. ఇట్లా అన్ని హోటల్స్లో 5 కిలోలు 4 కిలోల శాంపుల్స్ కలెక్ట్ చేయమని చెప్పేసి అయితే ఎక్కడా లేదు. మరి వాళ్ళకు ఒక కొలత డబ్బాలు ఉంటాయి, ఆ కొలత డబ్బాల్లో ప్రాపర్గా దానికి సీల్ చేసే ప్రొసీజర్ ఉంటుంది. దాని ప్రకారం ఏమేమి కలెక్ట్ చేశారో, శాంపుల్ ఎంత కలెక్ట్ చేశారో ఉంటుంది. తర్వాత నెక్స్ట్ ప్రాసెస్ ల్యాబొరేటరీకి పంపాలి, ల్యాబొరేటరీ రిపోర్ట్ ఇస్తుంది. ఆ రిపోర్ట్ వచ్చిన తర్వాత దాంట్లో నాణ్యత ప్రమాణాలు లేవు అనుకున్నప్పుడు అలాంటి హోటల్స్ మీద ఖచ్చితంగా చర్యలు తీసుకోవాల్సిందే. అప్పుడు దానికి బాధ్యత వహిస్తుంది మేనేజ్మెంట్, శిక్షించాల్సిందే. అది డబ్బు పరంగానే ఏ పరంగానే శిక్షాస్మృతి ఎలా చెప్తే దాని శిక్షలు ఉండాలి. కానీ అదన్నీ ఏమీ లేకుండా శాంపుల్స్ ఇష్టారీతిన క్వాంటిటీలో తీసుకొని దానికి ఏమీ లేకముందుకే దాన్ని వాళ్ళని ఒక దొంగలుగా దోషులుగా చూపించి తప్పు చేయడం వల్ల ఎంటైర్ హోటల్ యంత్రాంగం కుంటుపడే పరిస్థితి ఉన్నది. హోటల్ యాజమాన్య సంఘాలు కల్తీ వెనుక రకరకాల కారణాలు ఉంటాయని, 90% రెస్టారెంట్స్ నాణ్యతతో కూడిన ఆహార పదార్థాలే విక్రయిస్తున్నాయని, అసలు ఆహార కల్తీ అంతా స్ట్రీట్ ఫుడ్ కారణంగానే జరుగుతుందని చెప్తున్నాయి. కానీ వాస్తవం మాత్రం అందుకు పూర్తి విరుద్ధంగా ఉంది. దేశవ్యాప్తంగా బ్రాంచులు ఉన్న పెద్ద పెద్ద హోటల్స్లో కూడా కల్తీ ఆహారం బట్టబయలవుతుంది. జాతీయ స్థాయిలో వ్యాపారం చేసే అనేక రెస్టారెంట్స్ కూడా అనేక సందర్భాలలో ఫుడ్ సేఫ్టీ అధికారులకు అడ్డంగా దొరికిపోయాయి. ఎప్పటి విషయాల్లో దేనికి? గత కొన్ని నెలలుగా హైదరాబాద్లో అధికారులు నిర్వహిస్తున్న దాడుల్లో ఆదిరిపోయే బ్రాండ్ వాల్యూ ఉన్న రెస్టారెంట్స్లోనూ ఆహార కల్తీ జరుగుతున్నట్లు గుర్తించారు. ఒకవైపు ఫుడ్ సేఫ్టీ అధికారులేమో రెస్టారెంట్స్ నిబంధనలకు విరుద్ధంగా వ్యవహరిస్తే సహించేది లేదు అంటారు. 5,000, 10,000 ఫైన్ వేసి చేతులు దులుపుకుంటే రెస్టారెంట్స్ దారికి రావు అని నిపుణులు విశ్లేషిస్తున్నారు. ఎవరో ఒకరిద్దరు తప్ప మేమంతా నిబంధనలు పాటిస్తున్నామని హోటల్స్ అసోసియేషన్స్ చెబుతున్నాయి. కానీ వీటన్నిటి మధ్య కస్టమర్స్ ఆరోగ్యం మాత్రం ప్రమాదంలోనే తన ఉనికిని చాటుకుంటుంది. నాణ్యమైన ఆహారం, కల్తీ లేని ఆహారం విషయంలో హైదరాబాద్ వాసులకు భరోసా లభించడం లేదు. అందుకే బయట ఆహారం తినే ముందు 1-2 సార్లు ఆలోచించుకోండి. రెస్టారెంట్కి వెళితే డబ్బులు ఖర్చయితే పర్వాలేదు, ఆరోగ్యం ఖర్చయితే మాత్రం అంతే సంగతులు. ఇది వాటి మ్యాగజైన్ స్టోరీ.